ఎక్కడ నువ్వు? పోచంపల్లి సార్, తెలంగాణ. తెలంగాణ పోచంపల్లి. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు పోచంపల్లిలో? తగ్గిపోయినాయి సార్ చాలా. ఇంతకుముందు చాలా ఉండే, ఒక 10,000 రూమ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. 10,000 పని చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఏమన్నా అక్కడ ఎంపోరియం అవన్నీ పెట్టి చేస్తున్నారా లేదా? ఎంపోరియం ఏం లేదు సార్ అక్కడ. కాకపోతే టూరిజం పార్క్ అని ఒకటి ఉంది, దాంట్లో ఏమి స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు, అలాగే ఉంది. టూరిజం దీంట్లో కూడా పెట్టలేదు. రీఓపెన్ చేస్తా చెప్పారు సార్, ఇంకా అయితే రీఓపెన్ చేయలేదు. ఎప్పుడో పెట్టినది పోచంపల్లి? అవును సార్, చాలా రోజుల క్రితం పెట్టారు. కానీ రీసెంట్లీ ఎలక్షన్ ముందు 2 years క్లోజ్ అయిపోయింది సార్. అది 2004 కంటే ముందు పెట్టింది అనుకుంటా. నేనే పెట్టాను అనుకుంటా, జ్ఞాపకం ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది. ఒకటి కొందాం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది. Texture is better this one, sir. అది కొంచెం heavier ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ అది లాభం లేదు మరి. అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచ్కి ఓపెన్ చేయమా? కొంచెం ఇది ఎట్లుంది? ఇది అలవాట్లేదు, మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్స్ ఉంది, అదొకటి ప్యాక్ చేయండి. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటారు. ఇది బాగుందమ్మా. ఎవరు ఎక్కడది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులుగా శారీ కనబడుతుంది, ఇంకా శారీ కనబడుతుంది. కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ కూడా ఓకే. ట్యాక్సీ ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? మాధవరమా? చూపి. మరి హెవీగా ఉందనిపిస్తుంది. హెవీ కదా మేడం గారు? తెలియజేశారు సార్. అంటే పెద్ద పెద్ద చిన్న బార్డర్స్ చేయమని పెద్ద పెద్ద బార్డర్ చేశారు. ఇంత మనం వేసుకోము సార్. అంటే ఉంది, కానీ ఇది హెవీ అనిపిస్తుందని. వెయిట్ కూడా లైట్ వెయిట్ సిల్క్స్ మన వాళ్ళ దగ్గర 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్. వాళ్ళు లేసేస్తారు సార్, బాగా చేత చేస్తారు. వెయిట్ ఉందా సార్? చాలా. ఎంత వెయిట్? ఇది 450 grams అట్లా ఉంటుంది సార్. 450 grams అంతే సార్. సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడుతుంది సార్, సంతోషంగా ఉంది సార్. ఇందాక అడిగినాడు సార్, పైకి వస్తానని అడిగాడు సార్. మీకు అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తాను. ఇది చూస్తాను. చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాం సార్. ఏంటి కారణం? ఏంటి?
మార్కెట్ లో విపరీతమైన రేట్ ఉంటుంది సార్. మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము. ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్. ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తీసేసి అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా? తగ్గిపోతుంది కదా సార్. ఇప్పుడు 8,000 అంటే 400 రూపాయలు సీలో తగ్గిపోతే అప్పుడు చేయగలుగుతారా? చేస్తాం సార్. కొనుక్కున్నామే సంతోషంగా కొనుక్కున్నాం సార్. 4 రోజులు తగ్గిపోయింది చీర కంటే కన్నా నా నాకి అంటే సార్. మన సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన చీర ఎక్కువ అయిపోయింది నాకు బేరం అడుగుతారు సార్. నాకు ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గించేస్తాను పట్టుకో చూసుకోండి. సార్ సార్ ఓకే ప్యాక్ చేసి పంపించి